బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. సీఎం రేవంత్ రెడ్డి మంత్రులకైతే క్లాస్ పీకినట్టుగా తెలుస్తుంది. మొత్తానికైతే పంచాయతీ ఎన్నికల విషయంలో వారు సరిగా పని చేయలేదు అని ఆయన ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇక జెడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికలకు సంబంధించి కూడా చర్చించినట్టుగా తెలుస్తుంది. పనితీరు బాగోలేని వారిపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ముఖ్యంగా మంత్రుల అవినీతి పట్ల కూడా ఆయన అసహనం వ్యక్తం చేసినట్టుగా తెలుస్తోంది. మంత్రులతో సీఎం రేవంత్ రెడ్డి కీలక భేటీ నిర్వహించారు. ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికలపై చర్చ నిర్వహించారు. కొందరు మంత్రుల తీరుపై అసంతృప్తితో ఉన్నారు. పంచాయతీ ఎన్నికల్లో కొందరు పంతానికి పోయారు అన్నారు సీఎం రేవంత్ రెడ్డి. సొంత పార్టీకి నష్టం చేస్తే సహించేది లేదు అంటూ కూడా వార్నింగ్ ఇచ్చారు. అందరి అవినీతి చిట్టా తన దగ్గర ఉంది అని అన్నారు. ఇక ప్రజల్లో మంత్రులపై నెగిటివ్ ఉంది అన్న విషయాన్ని కూడా రేవంత్ రెడ్డి గమనిస్తున్నారు. కొందరు మంత్రులకు ఉద్వాసన తప్పదు అనే హెచ్చరికలు కూడా జారీ చేసినట్టుగా తెలుస్తోంది. హద్దులు దాటితే మంత్రి పదవులు పోతాయని రేవంత్ రెడ్డి హెచ్చరించారు. ఇక తోక జాడిస్తే చర్యలు తప్పకుండా ఉంటాయి అంటూ కూడా చెప్పారు. తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తన మార్కు రాజకీయాలకు పదును పెట్టారు. మంత్రుల పనితీరును ఇన్నాళ్లు మౌనంగా గమనించిన సీఎం ఇప్పుడు మాత్రం అందరి చిట్టా విప్పుతూ జాగ్రత్తగా ఉండాలి అంటూ హెచ్చరికలు జారీ చేశారు. ముఖ్యంగా పంచాయతీ ఎన్నికల్లో సొంత పార్టీ నేతలను దెబ్బతీస్తూ పంతాలకు పోయి పార్టీకి నష్టం చేకూర్చిన వారిపై రేవంత్ నిప్పులు చెరిగారు. అందరి చిట్టా తన దగ్గర ఉంది అంటూ కేబినెట్ ప్రక్షాళన తప్పదు అనే సంకేతాలు కూడా ఇచ్చారు. ప్రజల్లో మంత్రుల పట్ల పెరుగుతున్న వ్యతిరేకతను గమనించిన ఆయన రానున్న ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికల నాటికి తీరు మార్చుకోకపోతే మంత్రి పదవులకు ఉద్వాసన తప్పదు అని కరాఖండిగా తేల్చి చెప్పారు. ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాలో మంత్రి జూపల్లి కృష్ణారావు తీరుపై ముఖ్యమంత్రి తీవ్ర అసహనం వ్యక్తం చేశారు. గత పంచాయతీ ఎన్నికల్లో పార్టీ అభ్యర్థుల గెలుపు కంటే తన వ్యక్తిగత ఆధిపత్యం కోసమే జూపల్లి ప్రాధాన్యత ఇచ్చారు అని సీఎం అభిప్రాయపడినట్లుగా తెలుస్తోంది. ఇక ఎక్సైజ్ శాఖలో నిర్వహిస్తున్న అవినీతి ఆరోపణలు ప్రభుత్వ ప్రతిష్టలు దిగజారుస్తున్నాయి అని, ఇదిలాగే కొనసాగితే ఫలితం తీవ్రంగా ఉంటుంది అంటూ కూడా రేవంత్ హెచ్చరించినట్లుగా సమాచారం. ముఖ్యంగా సీఎం సొంత జిల్లాలో మంత్రుల మధ్య సమన్వయ లోపం ఉండడం, అవినీతి నీడలు కమ్ముకోవడం రేవంత్ క్లాస్ కు కారణంగా కనిపిస్తోంది. ఇక వరంగల్, కరీంనగర్ జిల్లాలకు చెందిన మంత్రులు సీతక్క, కొండా సురేఖ, పొన్నం ప్రభాకర్ పనితీరుపై కూడా సమీక్షలో హాట్ గా చర్చించారు. వరంగల్ జిల్లాలో కొండా సురేఖ, సీతక్కల మధ్య సమన్వయం లేకపోవడం వలన పార్టీ స్థానిక సంస్థల ఎన్నికల్లో ఇబ్బందులు ఎదుర్కొంటుంది అని సీఎం అభిప్రాయపడ్డారు. కరీంనగర్లో మంత్రి పొన్నం ప్రభాకర్ పార్టీ క్యాడర్ను ఏకతాటిపై తేవడంలో వైఫల్యం చెందారు అని రేవంత్ అభిప్రాయపడ్డారు. ప్రతి మంత్రికి సంబంధించిన సమగ్రమైన పర్ఫార్మెన్స్ రిపోర్టుతో పాటు వారిపై వస్తున్న అవినీతి ఫిర్యాదుల చిట్టాను కూడా రేవంత్ సిద్ధం చేసుకున్నారు. ముఖ్యంగా కాంట్రాక్టులు, బదిలీల విషయంలో మంత్రులు అనుసరిస్తున్న తీరుపై నిఘా విభాగం ఇచ్చిన నివేదికను సీఎం భేటీలో ప్రస్తావించారు. కేవలం పదవులు అనుభవించడం కాదు, పార్టీకి గెలుపు గుర్రాలను అందించాలి అని, లేదంటే సాధారణ కార్యకర్తల మిగిలిపోవాల్సి వస్తుంది అంటూ కూడా ఆయన హెచ్చరించినట్టుగా తెలుస్తోంది.